నమస్తే, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. వై ముంబై హైవే అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా మున్సిపల్ లిమిట్స్లో ఉన్న లేఅవుట్. సదాశివపేట్ టౌన్ నుంచి 1.5 కిలోమీటర్. సదాశివపేట్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ సంగారెడ్డి ఫస్ట్ డౌన్ టౌన్ అండి సదాశివపేట్. ముంబై హైవేకి అటాచ్డ్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక సైట్ ప్రైస్ పెరగాలి అంటే మల్టిపుల్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ వెంచర్కి తీసుకుంటే ఫ్రమ్ ముంబై హైవే మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, మోమిన్పేట్ కావచ్చు, మోకిలా, ద ఫేమస్ వాట్ యూ కాల్ యాజ్ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి 150 ఫీట్ రోడ్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. అంటే వెస్ట్ హైదరాబాద్ని, లేకపోతే ఐటీ షాడో ఏరియాస్ని, గోల్డెన్ ట్రయాంగిల్ని, అలాగే ముంబై హైవేని కనెక్ట్ చేస్తూ ఉన్న 150 ఫీట్ రోడ్డుకి ఈ వెంచర్ ఉంది. సో దట్స్ ద మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ వెంచర్ అండి, హైలైట్ ఆఫ్ దిస్ వెంచర్. ప్లస్ ముంబై హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 3-4 మినిట్స్ డ్రైవ్, సదాశివపేట్ టౌన్ నుంచి మ్యాటర్ ఆఫ్ 1-2 మినిట్స్ డ్రైవ్. ఈ వెంచర్లో ఉన్న ది బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ మ్యాటర్ ఆఫ్ 1-2 ఇయర్స్లో మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన ఉన్నా కూడా ఈ వెంచర్ మీకు 100% సెట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ అగైన్ కన్స్ట్రక్షన్ మీకు ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అండి, మీకు వివరించదలుచుకున్నాను. ఎప్పుడూ కూడా ఒక వెంచర్లో అంటే వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ 3 ఇయర్స్లోనో 4 ఇయర్స్లోనో అక్కడ కొంత హౌసింగ్ రావాలి. ఒక 4 హౌసెస్, 5 హౌసెస్, 10 హౌసెస్ రావాల్సి ఉంటుంది. 10 ఇయర్స్కి 20 ఇయర్స్ కూడా హౌసెస్ రాకపోతే ఆ ఫ్లాట్స్ లాగానే ఉండిపోతే ఏదైతే వాల్యూ మనం కోట్ చేస్తామో అది చెప్పుకోవటానికే ఉంటుంది. రీసేల్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే వెంచర్లో హౌసింగ్ వస్తుందో అది వాల్యూ యాడెడ్ అవుతుంది. సో అలాంటి వెంచర్ ఇది. మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్లో ఫ్యూ హౌసెస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బికాజ్ ఇది మున్సిపల్ లిమిట్స్లో ఉంది. సదాశివపేట్ టౌన్కి 1 and 2 మినిట్స్ డ్రైవ్లో ఉంది. ఆల్రెడీ హౌసింగ్ ఎగ్జిస్టింగ్. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్కి నియర్, మోకిలాకి నియర్, శంకర్పల్లికి నియర్, ఐటీ షాడో ఏరియాస్కి నియర్ ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఎప్పుడూ కూడా ల్యాండ్ అంటే రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు వస్తాయంటే పాపులేషన్ అండ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్లేస్లో రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు టోటల్ హైదరాబాద్ హెచ్ఎండిఏ రీజియన్లో తీసుకుంటే 50% ఆఫ్ ది పాపులేషన్ రిసైడ్ అయ్యే ఏరియా ఏది అంటే వెస్ట్ హైదరాబాద్. అది ఎక్కడ? ముంబై హైవేలో మియాపూర్ నుంచి తీసుకుంటే టువర్డ్స్ దిస్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో ఆ ఏరియా వరకు. అలాగే ఐటీ షాడో ఏరియాస్, ఫార్మా షాడో ఏరియాస్, టోటల్ హెచ్ఎండిఏ రీజియన్లో ఉన్న 50% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడే రిసైడ్ అవుతూ ఉంది. సో మీకు ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయా పెరగవా అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేర్ దేర్ ఇస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అక్కడే రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అదే వాల్యూ యాడెడ్, అదే ల్యాండ్ ప్రైస్ పెరగడానికి దోహదం చేస్తుంది. దిస్ ఈజ్ ద ప్రైమరీ థింగ్, దిస్ ఈజ్ ద బేసిక్ పారామీటర్. వరల్డ్ వైడ్గా ఎక్కడ ల్యాండ్ ప్రైస్ పెరిగినా కూడా డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇక్కడ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎనీవే, థ్యాంక్ యూ అండి. ఈ వెంచర్ గురించి ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.